School Leadership Orientation Program for GHNs. Documentation presented by B. Ramesh, TDPHS, Majidpalli. Orientation place, TDPHS, Indranagar, Siddipet. I am a order for me. Documentation has always been key, and I have kept everything from my past. Diane Keaton. Education is the movement from darkness to light. Alan Bloom. నిరంతరం మారుతున్న సమాజ స్పృంగొత్త అవసరాలను పూరించే విధంగా, తలెత్తే సమస్యలను పరిష్కరించే విధంగా విద్యా వ్యవస్థ సంసిద్ధంగా ఉంటూ తదనుగుణంగా స్కూల్ ఎయిడ్స్ వృత్తిపరమైన మెలకువలు నేర్చుకుంటూ ఉండాలని రిసోర్స్ పర్సన్ సుగ్నాకర్ గారు ఉటంకిస్తూ సెషన్ 1 కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడిని ప్రారంభించారు. ఈ సెషన్లో భాగంగా సిపిడిలో ఇమిడిన అంశాలను సుగ్నాకర్ గారు పార్టిసిపెంట్స్ అందరితో సమగ్రంగా చర్చించారు. సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ నాలెడ్జ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిపిడి నీడ్స్ను, ఎక్స్పెక్టేషన్ ఆఫ్టర్ సిపిడి ప్రోగ్రామ్ అనే 3 ప్రధాన శీర్షికలతో రూపొందించిన ప్రశ్నావళి పత్రంను ప్రతి పార్టిసిపెంట్తో పూరింపజేశారు. తర్వాత హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్ ప్రతినిధి వి స్వరూపారాణి గారు మైండ్ క్లీన్నెస్ ఆవశ్యకతను వివరంగా తెలియపరిచి సభికులను అందరినీ 5 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో లీనపరిచారు. అటు తర్వాత మరో 5 నిమిషాలు పార్టిసిపెంట్స్ ఈ ప్రతినిధితో హృదయపూర్వక ధ్యానంపై ఆసక్తికరమైన చర్చ జరిపారు. అన్ని రంగాల్లో విపరీతమైన పోటీ నెలకొంటున్నందున ప్రతి విద్యా సంస్థ ఎయిడ్స్ నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన అన్ని పద్ధతులు అవలంబిస్తూ ఆ నాణ్యత ప్రమాణాలు దీర్ఘకాలికంగా ఉండేలా చూస్తూ పేరెంట్స్, సొసైటీ నమ్మకాన్ని చూరగొనేలా మన విద్యా సంస్థ గుడ్విల్ పొందాలని సూచిస్తూ ఆర్పి కె విజయ్ కుమార్ సెషన్ 2 బ్రాండ్ బిల్డింగ్ అండ్ కమ్యూనిటీ ఇంటర్ఫేస్ PTM AAPCని ప్రారంభించి కొనసాగించారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను, సాధక బాధకాలను, అనుసరించవలసిన వ్యూహాలను, ఎత్తుగడలను ప్రభాకర్ రావు, మల్లేశం, వెంకటేశం, శ్రీనివాస్, వాసుదేవరెడ్డి తదితర పార్టిసిపెంట్స్ చర్చించారు. స్వల్ప విరామ సమయం అనంతరం ఈ ఓరియంటేషన్ సెంటర్ను కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించి కొంతసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఈ విద్యా సంవత్సరంలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టి నమోదు నాణ్యతలను పెంచి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి గారు స్కూల్ హెడ్స్కు ఉద్బోధించారు. విద్యార్థులకు ప్రభావవంతమైన తరగతి గది బోధనాభ్యాస అనుభవాలు పొందడానికి పటిష్టమైన వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికలను ఉపాధ్యాయులందరూ రూపొందించేలా స్కూల్ ఎయిడ్స్ ప్రోత్సహించాలని పేర్కొంటూ రిసోర్స్ పర్సన్ టి భాస్కర్ గారు సెషన్ 3 టీచింగ్ అలైన్మెంట్ను ప్రారంభించి ఇందులోని ఉపాంశాలను పార్టిసిపెంట్స్తో విపులంగా చర్చించారు. ఇందులో ఎదురయ్యే నకారాత్మక అంశాలను, నెగిటివ్ ఆస్పెక్ట్స్ను ఎలా అధిగమించాలి అని ఎంఏ భాస్కర్ గారు, అంజలి గారు, రమేష్ గారు తదితర పార్టిసిపెంట్స్ ప్రస్తావించడం ద్వారా ఆమోదయోగ్యమైన, అనుసరించదగిన వ్యూహాలను పార్టిసిపెంట్స్ అందరూ తెలుసుకోగలిగారు. భోజన విరామంకు ముందు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ SM అహ్మద్ గారు శిక్షణ సమావేశానికి విచ్చేసి RTE 2009 ప్రకారము విద్యార్థుల హక్కులు పరిరక్షించడానికి స్కూల్ హెడ్స్ చొరవ చూపాలని సూచించారు. బడిబాట, బ్రిడ్జి కోర్స్, బేస్ లైన్, లిప్లను వరుస క్రమంలో అనుసరిస్తూ విద్యార్థులలో లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించడానికి ఎటువంటి పద్ధతులు, వ్యూహాలు చేపట్టాలో ఆసక్తికరమైన ఉదాహరణలతో
చతురమైన సంభాషణలతో వివరించి చర్చించి స్కూల్ ఎయిడ్స్లో ఉల్లాసాన్ని స్ఫూర్తిని ప్రోధి చేశారు. ప్రమాదకరమైన లావా, పేరుకుపోయే పొల్యూషన్, తలెత్తే కఠినతర హానికర అంశాలను మనసులా మారి స్మార్ట్ ఎడ్యుకేషన్, సులభతర దోహదకర సానుకూల దృక్పథంతో స్కూల్ ఎయిడ్స్ ఉంటూ అధిగమించాలని, తద్వారా విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని విశదీకరించారు. స్కూల్ ఎయిడ్స్ తొందరపాటుగా వ్యవహరిస్తే కలిగే అనర్థాలను, విజ్ఞతతో విచక్షణతో నడుచుకుంటే కలిగే సత్ఫలితాలను తగిన సందర్భ సన్నివేశాలతో సరితూగే ఉదాహరణలతో దృశ్యీకరించారు. స్పష్టమైన ఉద్దేశ్యాలతో, అభిలషణీయమైన భావ వ్యక్తీకరణతో, విలువల ఆధారితతో భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులు గరిష్ట ప్రయోజనం పొందేలా విజన్ను, అందుకు తగ్గ మిషన్ను స్కూల్ ఎయిడ్స్ రూపొందించాలని పేర్కొంటూ రిసోర్స్ పర్సన్ శ్యామ్ రాథోడ్ గారు సెషన్ 4 స్కూల్ విజన్ అండ్ మిషన్ను ప్రారంభించి ఇందులోని ఉప అంశాలను విపులంగా చర్చించారు. రిసోర్స్ పర్సన్ గారి సూచనలకు అనుగుణంగా స్కూల్ ఎయిడ్స్ అందరూ వారి సంస్థలు విజన్ను, మిషన్ను రూపొందించారు. వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ తెలంగాణ విద్యా సంస్థల్లో తలమానికంగా నిలిచిన ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిస్ప్లే బోర్డుపై చూడముచ్చటగా అలంకరించారు. విద్య యొక్క అసలు లక్ష్యము ప్రతిబింబించేలా, విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరేలా, తల్లిదండ్రుల కళలు సాకారమయ్యేలా, తమ పరిధిలోని సమాజానికి దిశానిర్దేశం చేసే దిక్చూచి కేంద్రంగా ఉండేలా స్కూల్ ఎయిడ్స్ పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు రచించుకోవాలని ఉటంకిస్తూ రిసోర్స్ పర్సన్లు భాస్కర్, శైలజ గారు సెషన్ 5 స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ను ప్రారంభించారు. ఈ ప్లాన్ రూపొందించడంలో ఏర్పడే ప్రతిబంధకాల గురించి, అధిగమించడానికి అనుసరించే పద్ధతుల గురించి లక్ష్మయ్య, పద్మ, శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత, పుష్పకుమారి, శ్రీరాములు, చక్రపాణి, సైదులు, మనోహర్ గారు తదితర పార్టిసిపెంట్స్ ప్రస్తావించి విస్తృతంగా చర్చించారు. తుదిగా స్కూల్ ఎయిడ్స్ అందరూ ఈ అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని ఈ సెషన్తో పాటు 3వ రోజు శిక్షణ కార్యక్రమానికి ముక్తాయింపు పలికారు.